హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు శుభవార్త అండి. పెన్షనర్ల పెండింగ్ బకాయిలు చెల్లిస్తాము, దశల వారీగా అయితే చెల్లిస్తాము. 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేలా చూస్తామని అయితే అంటున్నారు. సో ఆ వివరాలు ఏంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల బకాయిలను దశల వారీగా చెల్లిస్తాం. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే అంటున్నారండి. ఇక తమ ప్రభుత్వం ఏర్పడ్డాక విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను దశల వారీగా చెల్లించి వారందరినీ అభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారండి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పూజిత అపార్ట్మెంటు వాసులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి 12 లక్షల కోట్లు అప్పుల్లో ముంచేసిన జగన్ ప్రభుత్వము కనీసం ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదని అయితే మండిపడ్డారు. ఈ విధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు చెల్లిస్తామని అయితే భరోసా ఇచ్చారండి ఆయన. సో ఈ విధంగా టెస్లా అలాంటి కంపెనీలను కూడా మన ఏపీకి రప్పించి ఉద్యోగాలను కూడా కల్పించే బాధ్యత అయితే తీసుకుంటామని అయితే అంటున్నారు. సో ఇక జగన్ వచ్చేసి రుషికొండ ధ్వంసం చేశారు. సో 500 కోట్లతో వాటిని కూడా నిర్మిస్తాము. సో వీటన్నిటిని కూడా మేమైతే ఏవైతే జగన్ పాలనలో సరిగా లేవో వాటిని కూడా సరి చేస్తామని అయితే అన్నారు.